హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే హెల్తీగా ఒక 4 రకాల స్నాక్స్ అయితే చూపిస్తానండి. ఇవి చేసుకోవడం అయితే చాలా ఈజీ. ఇంకా హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. అన్నీ కూడా టేస్ట్ చాలా చాలా బావుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్కటి కూడా సింపుల్ ప్రాసెస్‌లో ఎలా చేసుకోవాలనేది చూపిచ్చానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి, మీరు చాలా ఈజీగా 4 రకాల పిండి వంటలైతే చేసేసుకోవచ్చు. సో, వీడియోలోకి వెళ్ళే ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేనెప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట. సో, మిస్ కాకుండా చూసేయొచ్చండి. సో, వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ 4 రకాల పిండి వంటలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా అయితే పల్లి నువ్వుల చిక్కీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. గ్యాస్ పైన అయితే ముందుగా ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో ఒక కప్పు పల్లీలు వేసుకోండి. పల్లీలు వేసుకున్న తర్వాత గ్యాస్‌నైతే సిమ్‌లోనే పెట్టుకొని పల్లీల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. పల్లీలైతే కొద్దిసేపటికి ఫ్రై అయిపోయి రంగు మారింటాయన్నమాట. ఇంకా అలాగే దానిపైన ఉండే తొక్కని చేత్తో నలిపామంటే ఈజీగా వచ్చేస్తుందండి. అలా వచ్చేసిందంటే పల్లీలు పర్ఫెక్ట్‌గా ఫ్రై అయిపోయినట్లు. అలా ఫ్రై అయిపోయిన తర్వాత వాటినైతే తీసేసుకొని పక్కన ఒక ప్లేట్‌లో పెట్టేసుకోండి. అలాగే సేమ్ కప్పుతో ఒక హాఫ్ కప్పు తెల్ల నువ్వులు వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. నువ్వులు కూడా చిటపటలాడిన తర్వాత వాటిని కూడా సెపరేట్‌గా ఒక ప్లేట్‌లోకి తీసేసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో సేమ్ కప్పుతో ఒక కప్పు బెల్లం తురుమైతే వేసుకోవాలండి. అలాగే బెల్లం కరగడం కోసమైతే కొద్దిగా నీళ్లు వేసుకోండి. నీళ్ళైతే ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుందనమాట. గ్యాస్‌నైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి. బెల్లం అయితే కరుగుతూ ఉంటుంది. ఈ లోపైతే ముందుగా వేయించుకున్న పల్లీల పైన పొట్టయితే తీసేసుకోవాలండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే చేత్తో నలుపుకుంటూ పల్లీల పైన ఉండే పొట్టు మొత్తాన్ని తీసేసుకోవాలండి. పొట్టు మొత్తం తీసేసుకున్న తర్వాత ఆ పల్లీలనైతే 2 దబ్బలుగా చేసుకొని వాటినైతే పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక బటర్ పేపర్ తీసుకొని దానిపైన ఒక స్పూన్ నెయ్యి వేసి ఆ నెయ్యి మొత్తాన్ని బటర్ పేపర్‌కి బాగా అప్లై చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేదంటే గనక ఒక ప్లేట్‌కి నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకోండి. అలాగే అడుగు ఫ్లాట్‌గా ఉండే ఒక గిన్నెకి కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు బెల్లం కరిగిపోయి పాకమైతే ఉడకడం స్టార్ట్ అవుతుందండి. ఇలాగే మీడియం ఫ్లేమ్‌లో కొద్దిసేపు ఉడికించుకున్నారంటే పాకు బాగా దగ్గరకొస్తుందనమాట. అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుందండి. అలా కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా పాకుని తీసుకొని నీళ్ళల్లో వేసుకొని ఒక 2 సెకండ్ల పాటు ఆ పాకు ఉండని నీళ్ళల్లో బాగా కడగండి. తర్వాత ఆ ఉండని ఆ ప్లేట్‌కి సైడ్ కొట్టి చూసారంటే టంగ్ అనే సౌండ్ రావాలండి. ఇంకా చేత్తో విరిచామంటే 2 ముక్కలుగా విరిగిపోవాలనమాట. అలా వచ్చిందంటే పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లండి. అలా వచ్చిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి, ఇంకా ఒక చిటికెడంతా వంట సోడా వేసుకోండి. ఇక్కడ వంట సోడా అయితే పూర్తిగా ఆప్షనల్ అండి. కాకపోతే నెయ్యయితే కంపల్సరీగా వేసుకోండి. నెయ్యి పాకంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని, ఇప్పుడు అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వుల్ని వేసుకోవాలండి. అలాగే ఈ టైంలో గ్యాస్‌నైతే సిమ్‌లో పెట్టేసుకోవాలి. ఇంకా పల్లీలు కూడా వేసుకొని, ఇవి 2 పాకంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలండి. మనకు పాకం పర్ఫెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది ఈ కలుపుకునేటప్పుడే ఆ గరిటెకైతే తీగలు తీగలు సాగుతూ ఉంటుందండి. అలా వచ్చిందంటే మన పాకం పర్ఫెక్ట్‌గా వచ్చినట్లు. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత అయితే దీని మొత్తాన్ని మనం ముందుగానే నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాం కదా! బటర్ పేపర్ పైన కానీ, లేకుంటే ప్లేట్‌లో కానీ వేసేసుకొని వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న గిన్నెతో అయితే పల్చగా చేసుకోవాలండి. ఇలా గిన్నెతో నొక్కుకుంటూ ఉన్నామంటే అది పల్చగా వస్తుందండి. ఇలా చేసుకునేటప్పుడు సైడ్ అంచుల్ని నీట్‌గా సర్దుకుంటూ చేసుకోండి. మనం పాకం పర్ఫెక్ట్‌గా తీసుకున్నామంటే చిక్కీ అయితే చెడిపోయే ఛాన్సే లేదండి. తర్వాత ఒక చపాతీ కర్ర తీసుకొని, చపాతీ కర్రకు కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేసేసి, మీకెంత పలుచగా కావాలంటే అంత పలుచగా అయితే ఒత్తుకోవచ్చండి. నేనైతే కొద్దిగా ఎక్కువగానే పలుచగా చేసుకున్నాననమాట.
ఇలా మొత్తం పలుచగా చేసుకున్న తర్వాత అది గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక కత్తి కానీ, లేకుంటే పిజ్జా కటర్ కానీ తీసుకొని మీకు కావాల్సిన షేప్‌లో అయితే ఘాట్లు పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ అన్నీ స్క్వేర్ షేప్‌లో ఘాట్లు పెట్టేసుకుంటున్నానండి. మొత్తం ఘాట్లు పెట్టేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు చల్లారనిచ్చామంటే చిక్కీ అయితే బటర్ పేపర్ నుంచి ఈజీగా ఊడొచ్చేస్తుందండి. తర్వాత మనం ఎక్కడ ఘాట్లు పెట్టుకున్నామో అక్కడికి విరిచేసామంటే చిక్కీ అయితే చాలా ఈజీగా వస్తుందండి. చూస్తున్నారు కదా! చిక్కీ ఎంత బాగా వచ్చిందో. సేమ్ మనం బయట షాప్‌లో కొనుక్కుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. కరకరలాడుతూ భలే ఉంటుందనమాట. ఈ కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి. ఎవ్వరైనా ఈజీగా చేసేస్తారండి. ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది కదా! చిక్కీ ఎంత బాగా వచ్చిందనేది. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా రెండవ రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు విత్ గోధుమ పిండి అన్నమాట. నార్మల్‌గా కజ్జికాయలంటే రవ్వ, చక్కెర ఇలా వేసి చేస్తారు కదా! అలా కాకుండా నేనైతే డ్రై ఫ్రూట్స్‌తో హెల్తీగా ఇంకా బెల్లంతో చేసి చూపిస్తానండి. గోధుమ పిండితో కూడా క్రిస్పీగా భలే వస్తాయండి. క్రిస్పీగా ఎలా చేసుకోవాలనేది వీడియోలోకైతే వెళ్ళి చూసేయండి. ముందుగా దానికోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో ఒక కప్పు బాదం పప్పులు వేసుకోండి. తర్వాత అందులోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని గ్యాస్‌నైతే మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ బాదం పప్పులు కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోండి. కొద్దిసేపు ఇలాగే ఫ్రై చేసుకున్నారంటే బాదం పప్పులు బాగా ఫ్రై అయిపోయి ఇంకా చిట్లుతూ ఉంటాయండి. అలా చిట్లుతున్న టైంలో వాటిని తీసేసుకొని సెపరేట్‌గా ఒక ప్లేట్‌లో పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో ఒక హాఫ్ కప్పు జీడిపప్పులు వేసుకొని జీడిపప్పులనైతే కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు పంకిన్ సీడ్స్, అలాగే ఒక హాఫ్ కప్పు సన్‌ఫ్లవర్ సీడ్స్, అలాగే ఒక హాఫ్ కప్పు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని వీటన్నింటిని మాడనివ్వకుండా దోరగా ఫ్రై చేసుకోవాలండి. నార్మల్‌గా చేసుకునే కజ్జికాయలు కాకుండా ఇలా డ్రై ఫ్రూట్స్‌తో ఒక్కసారి ట్రై చేయండి. మీకైతే తప్పకుండా నచ్చుతాయండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని కూడా తీసేసుకొని పక్కన ప్లేట్‌లో పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌ని మళ్ళీ గ్యాస్ పైన పెట్టుకొని ఒక పావు కప్పు నువ్వులు వేసుకొని నువ్వుల్ని కూడా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. అవి చిటపటలాడిన తర్వాత ముందుగా డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టుకున్న ప్లేట్‌లోనే వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ చిప్ప ఎండు కొబ్బరిని తీసుకొని సన్నగా తురిమి పెట్టుకోవాలండి. ఇప్పుడు తురుముకున్న కొబ్బరిని ప్యాన్‌లో వేసుకొని అలాగే ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కొబ్బరినైతే లో ఫ్లేమ్‌లో పెట్టేసి బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొబ్బరైతే సిమ్‌లో ఫ్రై అవుతూ ఉంటుందండి. దాన్ని కలుపుకుంటూనే ఇంకొక వైపు మిక్సీ జార్‌లో ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. ఈలోపు కొబ్బరి కూడా మంచి కలర్ చేంజ్ అయిపోయి బాగా ఫ్రై అయిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ కొబ్బరినైతే దించేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా! డ్రై ఫ్రూట్స్ పౌడర్‌ని ఆ పౌడర్‌లో అయితే వేసేసుకోవాలండి. ఒకవేళ డ్రై ఫ్రూట్స్ మధ్య మధ్యలో తగులుతూ ఉండడం ఇష్టం లేదనుకునే వాళ్ళైతే మెత్తగా పట్టేసుకోవచ్చండి. కాకపోతే ఇలా పలుకు పలుకుగా పట్టుకున్నామంటే కజ్జికాయ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బావుంటుందనమాట. ఇప్పుడు అందులోనే కొద్ది కొద్దిగా బెల్లం పొడి వేసుకుంటూ కలుపుకోవాలండి. బెల్లం పొడి కొలతలతో చెప్పే కంటే కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చెక్ చేసుకుంటూ కలుపుకోండి. బెల్లం పొడి వేసుకున్న తర్వాత గరిటెతో కలపడం కంటే కూడా ఇలా చేత్తో బెల్లం పొడిని బాగా మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోండి. మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని దానిని కూడా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్‌ని ఒకసారి టేస్ట్ చేసుకొని చూసుకోండి. ఒకవేళ బెల్లం సరిపోలేదంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చండి. నాకు కూడా ఇక్కడ కొద్దిగా బెల్లం తక్కువగా అనిపించింది. సో, ఇంకొద్దిగా బెల్లం అయితే వేసుకొని కలిపేసుకుంటున్నానండి. బెల్లం మొత్తం కలిపేసుకున్న తర్వాత ఫైనల్‌గా ఒక 2, 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని బాగా హీట్ చేసుకొని, ఆ నెయ్యిని ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్‌లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల కజ్జికాయల టేస్టు చాలా బావుంటాయన్నమాట. తప్పకుండా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని కలిపేసుకున్నామంటే స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు గోధుమ పిండిని కలుపుకోవడానికి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని అందులో
ఒక చిటికెడంతా సాల్ట్ వేసుకోండి. అలాగే వేడి వేడి నూనెని ఒక 2-3 స్పూన్లు వేసుకొని, ఆ నూనె ఇంకా సాల్ట్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండినైతే చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకున్న తర్వాతయితే పిండి వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను కదా! ఆ కన్సిస్టెన్సీలో ఉండాలండి. లూజ్‌గా ఉండకూడదు. అలాగని గట్టిగా ఉండకూడదనమాట. మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు నాననిచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్‌లాగా చేసుకోండి. తర్వాత కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ ఆ బాల్‌ని పెట్టేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలండి. మరీ పల్చగా కాకుండా, అలాగని చపాతీ అంత మందంగా కాకుండా ఒత్తుకోవాలనమాట. ఇలా ఒత్తుకున్న తర్వాత కజ్జికాయలు చేసుకునేది తీసుకొని దానికైతే కొద్దిగా పొడిపిండి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ అయితే పెట్టుకోవాలండి. కజ్జికాయలు తిన్న తర్వాత కూడా ఎగుటుగా అనిపించకూడదంటే లోపల స్టఫింగ్ అయితే కొద్దిగానే పెట్టాలండి. అలా పెట్టుకొని చేసుకున్నామంటే మనం కజ్జికాయలు తిన్నా కూడా మనకు ఎగుటుగా అనిపించదండి. అలా పెట్టేసుకొని కజ్జికాయని ఒత్తేసి ఎక్స్‌ట్రా వచ్చిన పిండిని తీసేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలోనే వేసుకోవాలండి. సేమ్ ఇదే ప్రాసెస్‌లో మిగిలిన కజ్జికాయలన్నింటిని చేసుకొని పక్కన ప్లేట్‌లో పెట్టేసుకోండి. అలాగే గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్‌నైతే మీడియం ఫ్లేమ్‌లో హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్‌లో ఎన్ని కజ్జికాయలు పడతాయో చూసుకొని ఆయిల్‌లో కజ్జికాయలు వేసేసుకొని కజ్జికాయని ఒకవైపు కాలనిచ్చిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకుంటూ రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలండి. రెండు వైపులకు టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కాకపోతే గ్యాస్‌నైతే మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలనమాట. కొద్దిసేపటికైతే కజ్జికాయలు మంచి ఎరుపు రంగులోకొస్తాయండి. ఇప్పుడు ఆ కజ్జికాయలని బయటికి తీసి కొద్దిగా చేత్తో పట్టుకొని చూడండి. గట్టిగా ఉందంటే కజ్జికాయలు పర్ఫెక్ట్‌గా ఫ్రై అయిపోయినట్లండి. అలా ఫ్రై అయిపోయిన తర్వాత అన్నింటిని తీసేసుకొని సెపరేట్‌గా ఒక ప్లేట్‌లో పెట్టేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్‌లో మిగిలిన కజ్జికాయలని కూడా ఫ్రై చేసేసుకోవడమేనండి. ఇవి చేసుకోవడం ప్రాసెస్సే కొద్దిగా ఎక్కువ కానీ టేస్ట్ అయితే చాలా చాలా బావుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే చాలా హెల్తీ అండి. నార్మల్‌గా డ్రై ఫ్రూట్స్ ఇచ్చామంటే అస్సలు తినరు కదా! ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్రతిరోజు ఒక కజ్జికాయ కావాలంటారండి. అంత టేస్టీగా ఉన్నాయన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కజ్జికాయలైతే చాలా చాలా బాగా వస్తాయన్నమాట. మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరాయనేది కామెంట్ చేయండి. ఇంక నెక్స్ట్ రెసిపీ వచ్చేసి నువ్వుల ఉండలండి. ఇవైతే హెల్త్‌కి చాలా మంచిదండి. ఎదిగే ఆడపిల్లలైతే ప్రతిరోజు ఒక లడ్డూ అయినా తీసుకోవాలండి. ఇంకా డెలివరీ అయిన తర్వాత ఆడవాళ్ళైతే పాలిస్తూ ఉంటారు కదండీ! కాల్షియం అయితే బాగా తగ్గిపోతూ ఉంటుందనమాట. అలాంటి వాళ్ళు కూడా ప్రతిరోజు ఒక లడ్డూ తీసుకున్నామంటే చాలా చాలా మంచిదండి. ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. మీకైతే చాలా బాగా నచ్చుతుందండి. సో, ఆలస్యం చేయకుండా ఈ నువ్వుల లడ్డూని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్లి చూసేయండి. నువ్వుల లడ్డు చేసుకోవడానికైతే ఇక్కడ నేనైతే నల్ల నువ్వులు తీసుకున్నానండి. ఒకవేళ నల్ల నువ్వులు మీ దగ్గర లేకపోతే కనుక తెల్ల నువ్వులతో కూడా చేసుకోవచ్చు. నువ్వుల్లో అయితే ఒక్కొక్కసారి ఇసుక ఉంటుందండి. వాటినైతే శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని పల్లీలనైతే లో ఫ్లేమ్‌లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిసేపటికైతే పల్లీలు బాగా ఫ్రై అయిపోతాయన్నమాట. ఇప్పుడు ఈ పల్లీలని తీసేసుకొని సెపరేట్‌గా ఒక ప్లేట్‌లో పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక కప్పు తీసుకొని, ఆ కప్పుతో 2 కప్పుల నువ్వులైతే వేసుకోవాలండి. నువ్వులు వేసుకున్న తర్వాత దగ్గరుండి కలుపుకుంటూ కొద్దిసేపయితే లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకున్నారంటే నువ్వులైతే చిటపటలాడతాయండి. అలా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఆ నువ్వుల్ని తీసుకొని మనం ముందుగా పల్లీలు వేసి పెట్టుకున్నాం కదా! ఆ ప్లేట్‌లో అయితే వేసేసుకోవాలండి. వీటినైతే బాగా చల్లారనిచ్చి ఇప్పుడైతే మిక్సీ జార్‌లో వేసుకొని అలాగే దీంతో పాటు ఒక గుప్పెడన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టేసుకోండి. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని మిక్సీలో మెదగలేదంటే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోండి. తర్వాత అయితే
ఒక 2 కప్పుల బెల్లం వేసుకోవాలండి. నాకు 2 కప్పుల బెల్లం వేసుకుంటే ఒకటేసారి మిక్సీ పడదని ఒక కప్పు బెల్లం అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. తర్వాత అయితే ఇంకొక కప్పు బెల్లం పొడి వేసుకొని దానిని కూడా మిక్సీ పట్టేసుకొని మొత్తాన్నయితే ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకోవాలనమాట. ఇప్పుడు అందులో కొద్దిగా నెయ్యిని కాంచుకొని వేసుకోండి. దీంట్లో నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదండి. నార్మల్‌గా అయినా కూడా ఉండలొచ్చేస్తాయన్నమాట. నెయ్యి ఫ్లేవర్ బావుంటదని కొద్దిగా నెయ్యయితే వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకున్న తర్వాత అయితే కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా ఉండలు చుట్టుకున్నామంటే నూగుపిండి ఉండలైతే రెడీ అయిపోతాయండి. టేస్ట్ అయితే చాలా బావుంటాయన్నమాట. ఎదిగే ఆడపిల్లలకైతే ప్రతిరోజు ఒక్క లడ్డు చొప్పునైనా ఇవ్వండి. చాలా మంచిది. సో, ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఒక 4-5 రోజుల వరకైనా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే గనక మీకెలా కుదిరాయనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లడ్డు అయితే సాఫ్ట్‌గా భలే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చెక్లీ అన్నమాట. చెక్లీలని మనం బయట బేకరీలో తెచ్చుకుంటాం కదా! సేమ్ అలాగే ఎలా చేసుకోవాలనేది చూపిచ్చానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చెక్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా చెక్లీ చేసుకోవడానికైతే చెక్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశానండి. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పిండినైతే కలుపుకోవడం కోసం ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకొని ఇప్పుడు అందులో ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో 2 కప్పుల పిండి అయితే తీసుకోవాలండి. మనకు ఈ 2 కప్పుల పిండితోనే చాలా చక్రాలైతే అయితాయండి. అలాగే గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పిడికెడన్ని పల్లీలు వేసుకొని పల్లీలనైతే కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. మరీ డ్రై రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. కొద్దిగా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలనైతే చల్లారనిచ్చి తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. పల్లీల్ని పలుకులేం లేకుండా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దానిని మనం ముందుగా తీసుకున్న పిండిలో అయితే వేసుకోవాలండి. ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ సాల్టు, అలాగే ఒక స్పూన్ వాము, ఇంకా కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా నువ్వులు కూడా వేసుకోండి. తర్వాత అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని బాగా వేడి చేసుకొని వేసుకోవాలండి. ఆయిల్ ఎలా వేడెక్కాలంటే మనం పిండిలో వేసుకున్న తర్వాత బురగల్లాగా రావాలనమాట. అలా బురగలొస్తేనే ఆ చక్రాలనేవి క్రిస్పీగా వస్తాయండి. ఆయిల్ మొత్తం పిండిలో వేసుకున్న తర్వాత అయితే కొద్దిగా నెమ్మదిగా పిండిని ఆయిల్ పైకి వేసుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడైతే కొద్దిగా జాగ్రత్త అండి. ఆయిల్ బాగా కాలిపోతూ ఉంటుంది కదా! సో, కొద్దిగా జాగ్రత్తగా నెమ్మదిగా ఆయిల్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ స్టేజ్‌లోనే పిండినైతే కొద్దిగా ఉప్పు చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపేసుకోండి సరిపోతుందనమాట. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఆయిల్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవడానికి కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని గట్టిగా నొక్కి పట్టుకున్నామంటే అది ఒక ఉండలాగా రావాలండి. అలా ఉండలాగా వచ్చిందంటే ఆయిల్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోయినట్లండి. తర్వాత అయితే పిండిని కలుపుకోవటానికి కొద్దిగా పొడి పిండిని పక్కకు పెట్టేసుకొని కొద్దిగా పిండినైతే వేడి వేడి నీళ్లు పోసుకుంటూ కలుపుకోండి. ఇలా వేడి నీళ్లు పోసుకొని కలిపేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా కలుపుకోండి. అలవాటు ఉన్న వాళ్ళైతే ఈజీగా కలిపేస్తారు. ఒకవేళ అలవాటు లేని వాళ్ళైతే కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని కలిపేసుకోండి. ఇలా కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండినైతే ముద్ద కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకోవాలండి. అలాగే పిండిని కలుపుకునేటప్పుడే పిండిని చేత్తో బాగా నొక్కుకుంటూ కలుపుకోవాలనమాట. ఇలా పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనం చెక్లీలు ఒత్తుకునేటప్పుడు అవి విరిగిపోకుండా ఉంటాయండి. సో, ముందుగానే పిండినైతే బాగా కలిపేసి పెట్టుకోండి. ఇంకా మొత్తం పిండిని కూడా ఒకేసారి కలుపుకోకండి. అలా మొత్తం ఒకేసారి కలిపేసుకున్నామంటే పిండైతే ఆరిపోతుందండి. సో, కొద్దిగా కలుపుకుంటూ చక్రాల్లాగా చేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోండి. పిండిని మొత్తాన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా సిలిండర్ షేప్‌లో చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చక్రాలొత్తుకునే గొట్టానికి ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. అలా స్టార్ ఉండే బిళ్ళని వేసేసుకొని
చక్రాల గొట్టానికి పెట్టేసుకోండి. ఇప్పుడు అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండినైతే ఆ గొట్టంలో ఎంత పడుతుందో అంత పెట్టేసి పైనుంచి మూత క్లోజ్ చేసేయండి. మూత క్లోజ్ చేసుకున్న తర్వాత చక్రాల గొట్టాన్ని పైన కొద్ది కొద్దిగా తిప్పుతూ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను కదా! అలా చక్రాల్లాగా ఒత్తుకోవాలండి. నేనైతే కొద్దిగా పెద్ద సైజులోనే చేస్తున్నానండి. మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చేసేసుకోవచ్చనమాట. అలాగే చక్రాలు ఒత్తుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఫస్ట్ వచ్చే కొనని నెక్స్ట్ వచ్చే రోకైతే అంటించేయాలండి. అలాగే లాస్ట్ వచ్చే కొననైతే ముందున్న కొనకైతే అంటించేయాలండి. అలా అంటించేయడం వల్ల మనం ఆయిల్‌లో వేసిన తర్వాత విడిపోకుండా ఉంటాయండి. ఒకవేళ అలా అంటించలేదంటే మొత్తం విడిపోయి తునకలు తునకలుగా అయిపోతాయన్నమాట. సో, ఇదొక్కటి జాగ్రత్తగా చూసుకోండి. ఇవి ఒత్తుకునేటప్పుడే గ్యాస్ పైనైతే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చక్రాన్ని తీసుకొని ఆయిల్‌లో అయితే వేసుకోవాలండి. నేనిక్కడ తీసుకున్న ఆయిలైతే ముందుగా వేరేటేంటో డీప్ ఫ్రై చేశానండి. అందుకే మీకలా కనిపిస్తుందనమాట. సో, ఏమనుకోకండి. ఇలా ఒక్కొక్క చక్రాన్ని ఆయిల్‌లో వేస్తూ ఉన్నామంటే దానంతట అదే కొద్దిసేపటికి పైకొస్తుందండి. ఇలా పైకొచ్చి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకుంటూ గ్యాస్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చక్రాలు మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొద్దిసేపటికైతే చక్రాలు బాగా కలర్ చేంజ్ అయిపోయి ఆయిల్‌లో అయితే బుడగలు తగ్గిపోవడం స్టార్ట్ అవుతాయండి. ఇంకా చక్రాలు ఆయిల్‌లో ప్యాన్‌కి అడుక్కు వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. అలా వెళ్ళిపోతూ ఉన్నాయంటే చక్రాలు పర్ఫెక్ట్‌గా ఫ్రై అయిపోయినట్లండి. ఇప్పుడు వాటిని తీసేసి పక్కన ప్లేట్‌లో పెట్టేసుకోండి. అలాగే చక్రాలు ఫ్రై చేసుకునేటప్పుడే ఇంకొక వాయికి కావాల్సిన చక్రాల్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఇలాగే అన్నీ కూడా ఒక వాయి అయిపోయిన తర్వాత ఇంకొక వాయి వేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే బేకరీ స్టైల్‌లో చక్రాలైతే రెడీ అయిపోతాయండి. మనం హాట్ చిప్స్‌లో తెచ్చుకుంటాం కదా! చక్రాలైతే సేమ్ అలాగే వస్తాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేశారంటే ఇంక బయట కొనుక్కోవాల్సిన అవసరమే లేదండి. బయట చేసే చక్రాల్లో అయితే ఫుడ్ కలర్ అయితే కంపల్సరీగా కలుపుతారండి. సో, హెల్తీగా ఇలా ఇంట్లోనే చేసుకోండి. చక్రాల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. చూసారు కదండీ! 4 రకాల రెసిపీలు కూడా ఎంత సింపుల్‌గా చేసుకోవచ్చో. ఇంకా టేస్ట్ బావుంటాయి. ఇంకా హెల్త్ కూడా బాగుంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. అన్నీ కూడా చాలా బాగా కుదురుతాయన్నమాట. మీరు ట్రై చేస్తే గనక మీకెలా కుదిరాయనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా గనక ఎవరైనా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.